ఈయన చూడురయ్యో ధరణి అక్రమాలపైన ఉక్కుపాదం మోపుతాడట. ఉక్కుపాదం దేంట్లో ఆ ఉక్కుపాదం తీసుకుపోయి కబ్జా చేసిన భూములల్లో మోపి నీకింత నాకింత అని పంచుకుంటున్నారు మీరు. ఏం దుర్మార్గం ఇది? ఈ స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తారు? చెత్త స్టేట్మెంట్స్, పనికి మాలిన స్టేట్మెంట్స్. భూభారతిలో మేము చాలా మార్చినాం, చాలా మారుస్తామని చెప్పినావు. ఇంకా ప్రైవసీ ఆప్షన్ తీసేయరాదు ఫస్ట్. ఇప్పుడు నేను భూమి కొంటే ప్రజలకు ఎందుకు కనబడొద్దు? మరి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఎకరాలకు ఎకరాల భూములు కొని ఆ భూములను ఎందుకు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి కనబడొద్దని పెట్టుకుంటున్నారు? కనబడాల్సిందే కదా. మరి ఆ ఆప్షన్ భూభారతి వచ్చిన తర్వాత కూడా ఎందుకు తీసేస్తా అన్నారు కదా మీరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ తీసుకున్నదే భూముల కోసం. నీ కొడుకు ఒక భూమి మీదకో ఎడుకోపోతే ఆడ సిఐ ఏదో చేసిందని సిఐని సస్పెండ్ చేసిరో ఏదో చేసిరు కదా మొత్తానికి. వీళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఇట 4th సిటీ అని పెడుతున్నారు కదా. 4th సిటీ అని కురుమిద్ద అని ఒక విలేజ్ ఉంది అక్కడ, ఒక తాండా. ఆ తాండాలో 2000 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడు జరుగుతున్నది చెప్తున్నాను నేను. అక్కడ ఒక 200 ఎకరాలు ఇంకా ఉన్నది. 300 ఫీట్ల రోడ్డు వేస్తారట ఇల్లు. ఎందుకు? వీళ్ళ భూములకు వీళ్ళకి సంబంధించిన కంపెనీల కోసం 300 ఫీట్ల రోడ్డు అట. ఎంత పెద్దగా ఉంటుందండి? ఆ 300 ఫీట్ల రోడ్డు కోసం మీ 200 ఎకరాలు ఇచ్చేయండి అని వాళ్ళ మీద విపరీతమైన ప్రెజర్ పెడుతున్నారు. రాత్రిపూట వచ్చి డ్రోన్లు ఎగిరేసుడు ఈయన పనే అది కూడా. మళ్ళీ ఈయనకు సంబంధించిన మనుషులు వచ్చాట, ఇదంతా వద్దు కానీ గవర్నమెంట్ తక్కువ ఇస్తా ఉంటుంది కదా, మేము ఎకరానికి ₹1 కోటి ఇస్తాం, మీరు మాకు రాసి ఇచ్చేయండి. మరి మీరు గవర్నమెంట్ మీకు ఎట్లా ఇస్తుంది? ₹1 కోటి పైన మీకు కాంపన్సేషన్ ఇస్తుందా? ఇయ్యదు. ఏం చేస్తుంది? వీళ్ళకి సంబంధించిన కంపెనీలకే కదా భూములు పోయేది. సో డైరెక్ట్ వీళ్ళు ఇగో ఒక కంపెనీని ఫ్లోట్ చేసి ఆ కంపెనీ పేరు మీదకి ఆ భూములు ఎక్కించుకుంటారు. ఎంత ఘోరం ఇది! ఎంత అన్యాయం ఇది! ధరణి అక్రమాలపైన ఉక్కుపాదం అట మీ బొంద.